సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా తమాషా కథ చెప్పుకుందామండి. చెప్తాం. పూర్వం అంట ఒక ఊళ్ళో ఒక నాగన్న అని ఒక చెప్పులు కుట్టే అతను ఉండేవాడు. ఎంత బాగా కుట్టేవాడో అట. చాలామంది కుట్టించుకునేవాళ్ళు. కాకపోతే ఇతనికి ఒక కష్టం వచ్చింది. ఏమిటంటే ఇతను కుట్టిన చెప్పులు బహునాణ్యంగా ఉండి ఎప్పటికీ పోయేవి కాదు, చాలా మన్నికిచ్చేవి. బాగా మన్నికిచ్చే చెప్పులు వదిలిపెట్టి మళ్ళీ కొత్తవి ఎవరు కొనుక్కుంటారు? ఈ కాలంలో లాగా 10 జతలు ఉండటం ఆ కాలం లేదు. ఓ జతకుంటే అది తెగిపోతే కొత్త చెప్పులు, అవి అసలు తెగేవే కాదు. అలాగని లాలూచిపడి ఏదో లూకాయి చెప్పులు కుట్టడం అతనికి ఇష్టం ఉండేది కాదు. వృత్తికి న్యాయం చేయాలని మంచిగా కుట్టేవాడు దిట్టంగా. అవి పోయేవి కాదు. చెప్పుల వ్యాపారం నడిచేది కాదు బాగా. ఏదో ఒక జత పోయేది, ఎవరైనా బాగు చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. కొట్లో చెప్పులు పేర్చుకుని అదిగాలుగా కూర్చుని ఉండేవాడు. అయితే ఏమైందట, ఒకసారి ఒక పొట్టి మరిగుజ్జు ఒక అతను వచ్చాడట. వచ్చి చెప్పులు తెగిపోయినాయి, బాగు చేయమన్నాడు. బాగు చేయమంటే బాగా పాతబడ్డాయి బాబు అన్నాడు అని చెప్పాడు నాగన్న. అవును, వాళ్ళందరూ కాదన్నారు, నువ్వేమైనా చేస్తావేమోనని నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. అయితే అయిందిలేండి బాబు, కొత్తవి కొనుక్కోవచ్చు, కానీ ఇంకా మన్నే అవకాశం ఉంది. వేలు ఎక్కడ తెగింది కానీ మిగిలింది బాగానే ఉంది, నేను చేసి పెడతానని ఏం చేశాడు, మళ్ళీ అదంతా ఊడదీసి దానికి పై ఉంగటము ఆ పై పట్టి అన్నీ కొత్తవి మార్చిచ్చాడు. చెప్పులు కొనుక్కోండి, నేను ఇవి చేయను అని అనకండి. అతను చాలా సంతోషించి ఓ పావలా చేతులు పెట్టి అది భుజానికి ఒక సంచి ఉంది, సంచిలోంచి ఒక జత పావుకోళ్ళు లాంటి చెప్పులు తీసాడు బయటికి. ఇగో ఇవి నీకు బహుమతిగా ఇస్తున్నా, ఇంత చక్కగా బాగు చేసినందుకు. దుకాణంలో కనపడేలాగా పెట్టుకో, ₹1,00,00,000 వచ్చినా వీటి అమ్మద్దు, ఇవి నీ దగ్గర ఉంటే నీ వ్యాపారం బాగుంటుందని చెప్పాడు. అవి తమాషా షేపు, చుట్టూతో ఏదో నగిచి చెక్కినట్టుగా ఉండి చెక్కతో చేసిన పావుకోళ్ళు. పావుకోళ్ళు అంటే తెలుసా, ఇలా చెక్కలాగా ఉంటుంది, ఒక పిడి ఉంటుంది, ఇక రింగులు హుక్స్ ఏముండవు దానికి, ఒక పిడి. పెళ్లిళ్ళల్లో పావుకోళ్ళు నడిపిస్తారు. ఈ పావుకోళ్ళని మనకి సన్యాసం పుచ్చుకునే వాళ్ళు వేసుకునేవాళ్ళు అనమాట. సరే, పెళ్లి కొడుకు ఎందుకు వేస్తారు రమ్మగారు? పెళ్లి కొడుకు వేయరు, కాశీ యాత్రకి వేయిస్తారు. కాశీ వెళ్ళిపోయే వాళ్ళు ఏమిటి, ఇంకా బ్రహ్మచారిగా ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండి కాశీలో చదువుకోవడానికి వెళ్ళిపోతారని కాశీ యాత్రకు పంపిస్తారు. తాత్కాలికమే కదా. ఇప్పుడు పావుకోళ్ళు లేవని కొత్త చెప్పులు వేసేస్తున్నారు. అవును, చెప్పులు వేసేస్తారు, బాటా చెప్పులు కొనుక్కొస్తే సరిపోతుంది, చాలు. అక్కడి నుంచి ఏమైంది, ఈ పావుకోళ్ళని సరే బల్ల మీద పెట్టాడు. చక్కటివి అవి, వెరైటీగా ఉండేవి, ఎత్తి కాస్త పైకి కనపడేలాగా పెట్టాడు. వాకిట్లో నుంచి ఎవరైనా కొట్లోకి రాగానే మొదట పావుకోళ్ళు కనపడేవి. అట్ట ఈ నాగన్న వ్యాపారం పెరిగిపోయింది. ఎంత బిజినెస్ వచ్చిందో. ప్రతి వాళ్ళు కొనుక్కునేవాళ్ళు, 3-4 జతలు కూడా ఉంచుకునేవాళ్ళు. వేరే ఊళ్ళు వెళ్తూ చుట్టాలకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా తీసుకుపోయేవాళ్ళు. క్రమంగా ఇతను తన చేయి పని చాలక 3-4 పని వాళ్ళని పెట్టుకున్నాడు. అంత బిజినెస్ నడిచేది. కానీ ఎవ్వరికి ఎప్పుడూ ఆ పావుకోళ్ళ జత అతను అమ్మల. చాలా కాలం ఉండిపోయిన తర్వాత 3-4 పని వాళ్ళతోటి బాగా స్థిరపడ్డాడు నాగన్న. ఓసారి ఆ ఊరినేలే రాజుగారు కూతుర్ని వెంటేసుకుని బజార్లు తిరగబోయాడు, షికారు. బజార్ వెళ్ళారు. సరే ఏమైంది, ఈ చెప్పుల షాపులు చూసి నాన్న చెప్పులు కొనుక్కుందామని పెళ్ళి ఏం చేసింది, రాకుమార్తె వీడికి ఈయన కొట్టు మీద, ఈ నాగన్న కొట్టు మీద బండి దిగింది. రాజుగారు కూతురు ఇద్దరు దిగారు. దిగిన తర్వాత లోపలికి వచ్చి, ఏమిటో మంచి జత చెప్పులు చూపించు అని ఆయన రాజుగారు నాణ్యం పరీక్షించే లోపల ఈ పిల్ల ఆ పావుకోళ్ళు చూసి, నాన్న అవి కావాలి నాన్న. అయ్యో అవి అమ్మేవి కాదండి, ఊరికే షో పెట్టానంటే. షోకే కదా, ఇచ్చేసేయమంటాడు రాజుగారు. కాదంటే ఏమంటాడో తెలీదు. అమ్మేవి కాదండి, బోల్డ్ ఖరీదండి అని ఎంత చెప్పినా వాళ్ళు వినలా. ఆ పిల్ల ఏం చేసింది, ఆ చెప్పులు తీసేసుకుని కింద వేసుకోవటానికి. రాజుగారు ₹1000 ఇస్తా, ఇక నువ్వు మాట్లాడడానికి వీల్లేదన్నాడు. మామూలుగా అలాంటి చెప్పులు ₹20, ₹40, ₹100 లోపే అమ్ముడిపోతాయి. 1000 అంటే చిన్నదా. ఏం చేయాలో తెలియలేదు, ఇతనికి అమ్మడం ఇష్టం లేదు, కానీ ఇంకా తప్పల, ఆప్షన్ లేదు. సరే ఒప్పుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు పని వాళ్ళు ఊరుకో చంపేస్తాడు. రాజుగారి కోపం వచ్చిందంటే పిల్ల ముచ్చట పడిందని కావాలంటున్నాడు, లేకపోతే పావుకాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటారు ఇటా అని 2-3 ప్రొవోక్ చేశారు. ఆ వెనకాల వచ్చిన వాడు ఎవడో ఉంటాడు కదా అధికారులు, వాళ్ళు కూడా ఏమిటో రాజుగారు అడిగితే నిలుగుతున్నావు అని ఇలా కొంచెం వాళ్ళు కాస్త దౌర్జన్య కంఠాలు కూడా పెట్టారు. ఏం చేయాలో తెలియలే, ఒప్పుకున్నాడు. ఆయన సంచిలోంచి ₹1000 ఇస్తాను నీకు ఇప్పుడైనా బ్యాగులో చేయబెట్టాడు.
చేయి పెట్టేశారు కదా. ఈ పిల్ల ఏం చేసింది, కింద వేసినాయిగా పావుకోళ్ళు వేసింది కదా, టక్కిన తన చెప్పులు వదిలేసి ముఖమాల చెప్పులు మెత్తటి ఉన్నాయి అమ్మాయి కాళ్ళకి, అవి వదిలిపెట్టి ఈ పావుకోళ్లలో కాళ్ళు దూర్చింది. ఎప్పుడైతే కాళ్ళు దూర్చిందో పావుకోళ్ళు రయ్యమని ఎగిరిపోయినాయి పిల్లతో సహా. అయ్యో అన్నారు, ఆలేదు మూలేదు వెళ్ళిపోతుంది పిల్ల. పిల్ల కేకలు పెట్టేస్తుంది. దాని చేతిలో ఒక చిన్న కుక్క పిల్లని, ఆ కుక్క కాస్త ఎగిరి ఎక్కడ పడింది, ఎగిరిపోయింది, పడిపోయింది, ఎక్కడ పడిపోయిందో తెలియదు. ఈ కుక్క పిల్ల పడిన కుక్క పిల్ల కూడా ఈ అమ్మాయి వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టింది. ఈ లోపల షాపులో పనివాళ్ళు, ఈ వెనకాల వచ్చిన అధికారులు అందరూ రాకుమార్తెని వెనకాల పరిగెత్తారు. ఏం పరిగెత్తినా వీళ్ళకి అందకుండా ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ పావుకోళ్ళు ఏమిటి కాళ్ళకి తగిలిస్తే ఎగిరిపోతాయి, కొట్లో పెడితే అవేమనం. వాటి మీద వాటికున్న మహిమ వల్ల ఇతనికి వ్యాపారం వచ్చింది. రాజుగారు లబోదిబోమన్నాడు. నేను చెప్పాను కదా బాబు, ఎవరో మంత్రి ఇచ్చిన పావుకోళ్ళు ఇచ్చారండి అని లబలబలాడాడు నాగన్న. నీ దిక్కుమాల చెప్పులతోటి నా పిల్ల ఇటు అయిపోయింది అన్నాడు. ఇంకా వాళ్ళని ఏం చేయలే రాజుగారు. ఇక అక్కడి నుంచి వెతకండ్రా అన్నాడు. అందరూ తలా ఒక పక్కకి పొలోమని పరిగెత్తారు. ఆ అమ్మాయి పరిగెత్తిన దిక్కే పరిగెత్తిన పనివాళ్ళు, తర్వాత ఈ రాజభటులు కొంత దూరం వెళ్ళాక ఆగిపోయారు. వీళ్ళ కంటికి కూడా కనపడకుండా పిల్ల ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ కుక్క పిల్ల కూడా పరిగెత్తింది, అది ఎటుపోయిందో వీళ్ళకి కనపడలే. ఇక లవో దివో ఊరంతా. అక్కడి నుంచి రాజుగారు ఏం చేశాడు, ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ఊరి పొలిమేరలకి పంపించాడు మనుషుల్ని. ఎక్కడైనా రాకుమార్తె చెప్పులతో ఎగిరిపోతూ కనపడుతుందని. లేదు. 2 రోజులు గడిచిపోయింది. రాజుగారు కేకలు పెట్టాడు, నా పిల్లని ఎటాగైనా దక్కించండి, అర్ధరాజ్యం ఇచ్చేస్తాను నేను. ఎవ్వరూ సాహసించలే ఆ పనికి. వెతుకుతున్నారు, వెతికితే ఏం దొరకదు. అక్కడి నుంచి వీడు ఈ నాగన్న గారి కొట్లో తిన్నడని ఒక కుర్రాడు ఉన్నాడు. ఓ 19-20 ఏళ్ళు ఉంటాయి. వాడు అన్నాడు, నేను వెళ్తానులే బాబు, వెతుకొస్తాను, చూద్దాం ఏమైనా మన అదృష్టం ఎటా ఉందోనని. వాడు అలా ఏ వైపు రాజకుమార్తె వెళ్ళిందో ఆ వైపుకి వెళ్ళగా ఏమీ కనపడలేదు. కానీ వీడికి ఒక చోట ఎట్లా చీకటి పడ్డాక ఏం కనపడింది అంటే, ఒక 3 యక్షులు నేల మీద అంటల్లా వాళ్ళ కాళ్ళు ఒక చోట నిలబడి వాళ్ళు 3 పొంగే దేనిటో చూస్తున్నారు. చూస్తుంటే వీడు దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పుకున్నారు. కింద ఒక కుక్క పిల్ల పడి ఉంది. ఈ యక్షులు 3 దాన్ని ఇట్లా తీయడానికి ట్రై చేస్తున్నారు. అది రావటల్లా భూమి మీద నుంచి లేస్తోంది, మళ్ళీ కోలబడిపోతుంది, తీయలేకపోతున్నారు. వాళ్ళు నేల మీద ఆనరు, చేత్తో పుచ్చుకొని ప్రయత్నం చేస్తున్నారు కానీ రావటం లేదు. అది ఈ తిన్నడు ఏం చేశాడు, వాళ్ళని తప్పుకోండి ఆ కుక్కను ఎత్తి ఒళ్ళో పెట్టుకున్నాడు. ఒళ్ళో పెట్టుకుంటే అదేమిటి రాజకుమార్తె చేతులోంచి పడిపోయింది. చూసేసరికి దాని కాలు ఏమిటో అడ్డదిడ్డంగా విరిగిపోయింది, గాయం, నుంచోలేకపోతుంది. అది కాలు లేదు, కొంచెం చిన్నపిల్ల అది. వీడు ఏం చేశాడు, తను వాడికి అంగీ లాంటిది ఏదో కట్టుకున్నాడు, చిన్న అంగాస్త్రం లాంటిది, ధోవతి లాంటిది, అది చింపి ఆ కాలు కొంచెం సరిచేసి దుమ్ము ధూళంతా దులిపేసేసి కట్టుకట్టి కొంచెం నిలబడేలాగా చేశాడు. ఆశ్చర్యపోయారు వీళ్ళు యక్షులు. ఊరిని వీడి దగ్గర ఏదో మాయమంత్రం ఉందే, భలే చేశాడు, నుంచోని కుక్క పిల్లని నుంచోబెట్టాడు. సరే పద, నువ్వు కూడా మాతో పాటు మా రాజుగారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెంబడి పెట్టుకు తీసుకెళ్ళేసరికి ఆ మంత్రాల రాజు దగ్గరికి వీళ్ళ యక్షుల రాజు దగ్గరికి తీసుకుపోయారు కుర్రాడిని, కుక్కపిల్లని. వాళ్ళు చాలా సంతోషించారు, బోళ్ళు బహుమతులు ఇచ్చారు, భలే బాగా చేసేవన్నారు. అక్కడి నుంచి కుర్రాడు అడిగాడు, మరి రాజకుమార్తె చెప్పులతో సహా మాయమైపోయింది, ఏమైందంటే అది మా పరిధిలోకి రాదు, అది మంత్రాలది, మంత్రాల మరిడమ్మ ఒకటి ఉంది, మరిడమ్మ దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. ఇది దీన్ని వెతకడం కోసం నీకు ఒక మనిషిని తోడిస్తాం, రాకుమార్తెని వెతకడం కోసం. మరిడమ్మని వెతుక్కో, రాజకుమార్తెని వెతుక్కో. ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రాత్రి కుర్రాన్ని చక్కగా భోజనం పెట్టి పడుకోబెట్టుకున్నారు. ఆ కుక్కను కూడా దగ్గరట్టు పెట్టుకున్నారు. మర్నాడు పొద్దునే వీడు కుక్క, తిన్నడు, ఒక యక్షకుర్రాడు బయలుదేరారు. ముందు రాకుమార్తె వెళ్ళిన దారి వైపు అంతా నడవగా ఈ మంత్రాల మరిడమ్మ ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ మరిడమ్మ ఏం చెప్పిందంటే, ఒరే నాయన, అవి మా చెప్పులే మంత్రాలవి, అవి కాళ్ళకి వేసుకునేవి కాదు. ఆ మరుగుజ్జువాడు తన చెప్పులు బాగు చేశాడన్న ప్రీతితోటి నాగన్నకి ఇచ్చాడు. ఈ పిల్ల పొగరవతి పిల్లేమో వేసేసుకుంది. ఇప్పుడు ఎక్కడుందంటే ఇక్కడికి దూరంగా ఒక అడవిలో చిక్కుబడిపోయింది, ఏవో పట్టేసుకున్నాయి కాళ్ళకి. ఆ చిక్కు విడదీస్తే పారిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ముందు అమ్మాయి నుంచి చెప్పులు విడదీశాక చిక్కు విడదీయాలి. ఒక చోట ఆగి ఉంది, లేకపోతే ఆ మంత్రాలలో ఏదో ఉంది, అక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పింది. ఇప్పుడు మరి ఎటా చేయాలంటే ఈ మసలం ఏం చేసింది, సరే లోపలికి వెళ్ళి ఏవో బోళ్ళని మంత్రాలు చదివి ఒక దారపోగు నేసి వీడి చేతిలో పెట్టింది.
ఈ దార పోగుని ఆ అమ్మాయి కాళ్ళకి అడ్డం పడి వాటికి. అప్పుడు ఆ మంత్ర కట్టు విడిపోతుంది, చెప్పులు ఊడొస్తాయి. లేదా చెప్పులు కూడా ఊడరావు ఆ అమ్మాయి కాళ్ళ నుంచి. ఇది అడ్డం, ఈ మంత్రం దాటితే చెప్పులు ఊడతాయి. అప్పుడు చెప్పులు తీసేసి రాజకుమార్తెని సెపరేట్ చేసేసి సరిపోతుంది అనేసరికి సరే అని అన్నాడు. అక్కడి నుంచి అమ్మాయి ఎక్కడుందో ఈ మంత్రాల మరిడమ్మ చెప్పింది. చెప్పిన దాని ప్రకారం యక్ష కుర్రాడు, మన తిన్నడు, కుక్కపిల్ల ముగ్గురు బయలుదేరి వెతుక్కుంటూ వెళ్తే ఒక పెద్ద చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడివి ఉంది అక్కడ. అవి మర్రి చెట్టు, తర్వాత ఇంకేవో 5-6 చెట్లు పెనవేసుకుపోయి ఒక చోట అంతా చిక్కు చిక్కుగా ఉంది. ఆ చిక్కులో చిక్కుకుపోయింది అమ్మడు. చెప్పులు ఇరుక్కుపోయినాయి అందులో. అది దాటలేక నుంచుందనమాట అక్కడ. అక్కడి నుంచి వీడేం చేశాడు, అది పైగా అంత ఎత్తుగా ఏం లేదు, కిందే ఉంది. ఈ దార పోగిచ్చింది కదా మా అమ్మ, ఆ దార పోగుని ఆ రాజకుమార్తె ముందు పడేసి కుక్క పిల్లని చూపించాడు. ఆ కుక్క ఒక్క ఉత్సాహంగా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూపించేశారు. రాజకుమార్తెదే కదా, అది వెళ్ళి కాళ్ళు చేతులు నాకేసి, కుక్కలు అలాగే కదా చేస్తాయి, తోకాడిచ్చి గందరగోళంగా గోల పెట్టేసి. ఈ రాజకుమార్తె వెంటనే ఏమైంది, కుక్క మీదకి వెళ్ళింది ధ్యాస, చెప్పుల మీద నుంచి. ఈ దార పోగు దాటింది ఒక అడుగు. మామూలుగా అయితే అవి అట్లా దాటవు ఆ చెప్పులు. దాటేసరికల్లా ఆ మంత్రకట్టు విడిపోయింది. విడిపోగానే అబ్బాయి పట్టేసుకుని చెప్పుల నుంచి అమ్మాయిని విడదీసేసాడు. అక్కడి నుంచి చెప్పులు చేత్తో పుచ్చుకున్నాడు, కింద పడిపోయింది. చెప్పులు చేత్తో పుచ్చుకుని అప్పుడు అమ్మాయికి తెలిసింది, తన ఇంటి నుంచి 5-6 రోజులు ప్రయాణం చేసి ఇక్కడ ఎక్కడికో వచ్చేసాను, ఆకలేసి చచ్చిపోతుంది, పై ప్రాణాలు పైన పోయేలాగా ఉన్నాయి, కానీ అందులోంచి బయటపట్టాల. సరే ఏం చేశాడు, ఆ అమ్మాయిని కిందకి దించి అక్కడెక్కడో మంచినీళ్ళు ఉంటే అవి కాసిన తాగిచ్చి చెరువులోంచి 2 జామకాయలు కోసిపెట్టి ఆ యక్ష కుర్రాడికి బాయ్ చెప్పి ఆ అమ్మాయిని వెంట పెట్టుకుని మళ్ళీ వచ్చాడు ఇక్కడికి. బోళ్ళంత దూరం ఇదంతా నడవాలి కదా, ఏవో బళ్ళు గిళ్ళు దొరికిన వాటిని పట్టుకుని కుక్కపిల్లతో సహా రాకుమార్తెని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చాక సరే రాజుగారికి అప్పచెప్పాడు. రాజుగారు సంతోషించాడు. ఈ నాగన్న వ్యాపారం అంతా దెబ్బతినేసింది 5 రోజుల్లో. మళ్ళీ ఈ చెప్పులు, ఈ పావు కోళ్ళని తీసి నాగన్న కొట్లో పెట్టేసరికల్లా ఆయన వ్యాపారం పెరిగింది, ఇది పెరుగుతుంది క్రమంగా. రాజకుమార్తెని అప్పచెప్పాక ఈ అమ్మాయి ఏంది, ఇతను ఎంతో మంచివాడు, ఈ 4 రోజులు కలిసి ప్రయాణం చేశాను, ఎంత బాగుందో వాడితో జీవితం సరదాగా. నాన్న నేను వీడిని పెళ్లి చేసుకుంటాను నాన్న, నువ్వేమో రాజకుమార్తె నుంచి పెళ్లి చేస్తానని చెప్పావుట కదా అంటే, నేను అట్టా చెప్పలేదన్నాడు ఆయన. వీడు చెప్పులు కుట్టేవాడమ్మా, వాడినిట పెళ్లి చేసుకుంటావు నువ్వు, మంచివాడైతే అయ్యాడు, ఏదో బహుమతి ఇద్దాం, వాడికి ఆస్తి లేదు పాస్తి లేదు, ఆస్తి స్వాస్తి లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం ఎట్టా కుదురుతుంది అని కేకలేశాడు. కేకలేసరికల్లా ఈ పిల్ల కొంచెం దుఃఖంగా వాడికి చెప్పింది తిన్నడితోటి, నువ్వెంతో మంచివాడివి, మా నాన్న నీకు ఆస్తి లేదని నీతో పెళ్లి కుదరదంటున్నాడు, నువ్వు వెళ్ళిరా, మా నాన్న మాట వినాలి నేను అని చెప్పింది. చెప్పేసరికల్లా కుర్రాడు అన్నాడు, ఆస్తి లేకపోవడం అంటే అర్ధరాజ్యం నాదైతేను అన్నాడు. వాడి తెలివి చూడు. ఏం ప్రకటన చేశారు రాజుగారు, అర్ధరాజ్యం ఇస్తానని. రాజుగారిని అడిగాడు, మీ అమ్మాయిని తెస్తే మీరు అర్ధరాజ్యం ఇస్తామన్నారు, నాది అర్ధరాజ్యం నాదైనప్పుడు నాకు ఆస్తి లేకపోవడం ఏంటి, మీ అమ్మాయిని ఇవ్వకపోవడం ఏమిటో సమాధానం చెప్పండి అని. ప్రజలంతా కూడా ఈ కుర్రాడి పక్షాన్ని వహించారు. పిల్లకి ఎలాగో వాడంటే ఇష్టంగా ఉంది. సరే ఇంకేం చేస్తారు, అర్ధరాజ్యం పంచి వాడికి ఇచ్చి రాకుమార్తెని పెళ్లి చేశారు. ఆ తిన్నాడు, ఆ కొట్లో పనిచేసిన కుర్రాడు, వాడు పట్టుదలతోటి, ఇందులో వాడి తెలివి కంటే పట్టుదలే ఎక్కువగా ఉంది, చక్కగా రాకుమార్తెను సాధించుకున్నాడు. తర్వాత అర్ధరాజ్యాన్ని హాయిగా ఏలుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్గారు. నమస్తే.